హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వికాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ బిజీ షెడ్యూల్స్ ఉన్న ఈ రోజుల్లో అంటే లంచ్ డిన్నర్ టైమింగ్ ఎప్పుడు తింటున్నాము ఏం తింటున్నామో కూడా మనం క్యాలిక్యులేటెడ్ లేము. సో బ్రేక్ఫాస్ట్ ఒకటే మనం ఏమైనా చేయగలిగితే ఇంట్లో ఫుల్ ప్లేస్డ్ గా తినగలుగుతున్నాం. సో కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? సో స్ట్రీట్ స్టైల్ గా నేను చెప్పాలంటే ఇప్పుడు నార్మల్లీ మనకి నేను క్యాలరీ డెఫిషియట్ చార్జ్ చేసి చెప్తే ఎవరు కూడా పాటించరు. అంటే మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోండి, ఓట్ మీల్ తీసుకోండి, మిల్క్ ప్రిఫర్ చేయండి అని అంటే ఎవరు కూడా చేయరు. స్ట్రీట్ స్టైల్లో చెప్పాలి అని అంటే మార్నింగ్ ఒకటి జనరల్గా అయితే మనం 20 రూపీస్ పెడితే మనకు కోకోనట్ వాటర్ అయితే వస్తుంది నార్మల్. సో కోకోనట్ వాటర్ అనేది చాలా మంది ప్రిఫర్ చేయరు. అంటే ఓన్లీ ఎండాకాలం వచ్చింది ఏదో ఎండ దెబ్బ తగిలింది అని చెప్పేసి కోకోనట్స్ తాగుతుంటారు. అలా కాకుండా కోకోనట్స్ ఎవ్రీ డే తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మనకి కోకోనట్ వాటర్ లో. సో మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగడం కన్నా వాటర్ తాగితే డైరెక్ట్ గా బ్లోటింగ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్జ్యూమింగ్ రా వాటర్ అంటే డైరెక్ట్ వాటర్ కాకుండా అట్లీస్ట్ వార్మ్ వాటర్ అన్న తాగాలి. లేదా మనం దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కొంతమంది మెంతులు వేసి కూడా నానబెట్టి వాటర్ తాగుతుంటారు, కొంతమంది సోంపు కూడా వేసి సోంపుతో ఆ వాటర్ తాగుతుంటారు, డిటాక్సిఫికేషన్ కోసం అని చెప్పి యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక్క కోకోనట్ డైలీ వేజెస్ లో ప్రిఫర్ చేస్తాయి ఎర్లీ మార్నింగ్స్ 6 o'clock 7 o'clock. అప్పుడు ఏమవుతుందంటే కోకోనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ మార్నింగ్ మన బాడీకి వెళ్ళడంతో డిహైడ్రేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో దానితో పాటు అట్లీస్ట్ 1 or 2 విత్ యాక్, అట్లీస్ట్ 1 or 2 eggs తీసుకోవడం విత్ యాక్, అది చాలా బెనిఫిట్. వైటమిన్ సి ఎర్లీ మార్నింగ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ కి తీసుకుంటే సో వైటమిన్ సి దాంట్లో ఉంటుంది కాబట్టి ప్లస్ ఎగ్ యాక్ తీసుకోవడంతో టెస్టోస్టెరాన్ అనేది కూడా హై అవుతుంది. సో మెయిన్లీ ఫర్టిలిటీ డిఫిషియట్స్ కాకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మెన్ కి ఎక్కువ స్పమ్ మోటిలిటీ అనేది పెంచుతుంది. సో మార్నింగ్ ఎగ్స్ ప్రిఫర్ చేయడం వల్ల, నైట్స్ కంటే ఎక్కువ మార్నింగ్ తీసుకోవడం వల్ల. సో అదే కాకుండా సో మనకి బాదామ్స్ కూడా ఉంటాయి. సో ఇవి జనరల్ ఎవరు ప్రిఫర్ చేయరు. స్ట్రీట్ స్టైల్ గా నేను చెప్పాలి అని అంటే కోకోనట్స్ అయితే మనకి స్ట్రీట్ లో దొరుకుతాయి. సో నార్మల్లీ మీరు నార్త్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో నార్త్ లో అలా ఉండదు. సో నార్త్ లో ఎలా ఉంటది అంటే బాయిల్డ్ ఎగ్స్ వెహికల్స్ తిరుగుతాయి, ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. మార్నింగ్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే 10 రూపీస్కి ఒకటి 20 రూపీస్కి ఒకటి అలా స్ట్రీట్ లో మనకి ఇప్పుడు 10-20 రూపీస్కి ఎలా అయితే ఈ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంటాయో వెహికల్స్ చూస్తుంటాం కదా మార్నింగ్స్ అంటే రోడ్ సైడ్స్ కి. సో అలా నార్త్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్స్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిషియల్స్ మనకి హెయిర్ గ్రోత్ కి కానివ్వండి, లైక్ స్టామినా పరంగా కానివ్వండి, వైటమిన్ సి డెఫిషియట్ కాకుండా లైక్ టెస్టోస్టెరాన్ లో లెవెల్స్ కాకుండా హై కావడానికి ఇది బెనిఫిట్ గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ లో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఫ్రూట్ సలాడ్స్ ప్రిఫర్ చేస్తుంటారు రోడ్ సైడ్స్ కి. సో రోడ్ సైడ్స్ కి ఫ్రూట్ సలాడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మిక్స్ చేయొద్దు. అంటే కొంతమంది కాక్టైల్స్ తాగుతుంటారు, కాక్టైల్స్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్ మిక్స్ జ్యూసెస్ తాగుతుంటారు. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి తాగొద్దు. ఎందుకు అని అంటే లైక్ ఫ్రూట్స్ మిక్స్ చేసి తాగడం వల్ల దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్స్ రావడం జరగడం లేదా వామిటింగ్స్ అవుతాయి. అంటే ఎట్ ఏ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అట్లీస్ట్ తాగితే పైనాపిల్ జ్యూస్ అన్న తాగాలి, అది చాలా మంచిది. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ప్లస్ గుడ్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. లేదా అట్లీస్ట్ ఆపిల్ జ్యూస్ అనేది తాగితే ఏదైనా ఒక జ్యూస్ సపరేట్ గా ప్రొమోగ్రానేట్ జ్యూస్ మిక్స్ చేయొద్దు. ఏదైనా ఇండివిజువల్ జ్యూసెస్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ పర్టికులర్ వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ బి, సో ఇలాంటి వైటమిన్స్ అనేటివి ఇండివిజువల్ గా తీసుకోవడం అనేది బెనిఫిషియల్. సో ఎట్ ఏ టైం మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా దగ్గర ఈ బిజినెస్ ఒకటి ఫ్రూట్ బౌల్స్, అందులోనే స్ప్రౌట్స్, బాయిల్డ్ పీనట్స్ ఇవన్నీ కూడా ఒక మినీ బాక్స్ చేసి మనకు ఆఫీసెస్ కి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. సో చాలా మంది అవి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. సో మరి అందులో కూడా ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, సెపరేట్ అండ్ స్ప్రౌట్స్ ఉంటాయి, బాయిల్డ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అలా ప్రిఫర్ చేయొచ్చు అంటారా? మరి అలా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు బాక్స్ లో డిఫరెంట్ ఉంటాయి. సో అది హార్లీ మీల్ అంటారు యాక్చువల్లీ. సో హార్లీ ఫర్ ఎగ్జాంపుల్ అందులో వాటర్ మిలన్ ఉంది, యాపిల్ ఉంది, పపాయ, గావా, అట్లా స్ప్రౌట్స్. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్ప్రౌట్స్ అనేది మార్నింగ్ 9 to 10. సో బిఫోర్ ఫుడ్ మనకి పైనాపిల్ తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ప్లస్ డైజెషన్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ మీల్ మళ్ళీ వాటర్ మిలన్, డిహైడ్రేషన్ కాకుండా.
సో అలా టైం వేజెస్ గా డిఫరెన్షియేషన్ చేసి డైట్ గా మనం ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ గోయింగ్ విత్ డైట్ గా పోతున్నాము అని అంటే ఒక్కొక్క 1 hour హార్లీ మీల్ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్స్ తీసుకోవడం, మళ్ళీ 11 to 12 ఫ్రూట్స్ తీసుకోవడం, అండ్ 12 to 1 లేదా 1 to 2 ఓన్లీ రైస్ 100 grams కార్బ్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్. సో అలా తీసుకోవడం, మళ్ళీ 3 to 4 మళ్ళీ వాటర్ మిలన్ డిహైడ్రేషన్ కాకుండా, మళ్ళీ 4 to 5 అప్పుడు మళ్ళీ పపాయ తీసుకోవడం. సో అలా డిఫరెంట్ గా మనం స్ప్లిట్ చేసి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే క్యాలరీ డెఫిషియట్స్ కాకుండా ప్లస్ వైటమిన్స్ మినరల్స్ అనేటివి మనకి టైం టు టైం వస్తాయి. బట్ ఎట్ టైమ్ బాక్స్ ఉందని చెప్పేసి అన్ని తినడం వల్ల మనకే నష్టం. ఓకే, సో దీనికి కొంచెం టైం టేబుల్ ఇచ్చుకుంటూ బెటర్. ఇందులోనే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, లైక్ డైట్ కి సంబంధించిన మన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేవాళ్ళు, బ్రో మా మమ్మీ ఫుల్ ఘీ వేసి ఇడ్లీ పెడుతుంది, ఫుల్ ఆయిల్ వేసి దోశ ఇస్తుంది, నేను డైట్ చేద్దామన్నా మా ఇంట్లో వాళ్ళు చేయనివ్వట్లేదు అని. సో అంటే ఘీ ఒకళ్ళు ఏమంటారంటే డైలీ 1 spoon ఘీ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. కానీ ఇన్ ద సేమ్ వే మనం ఘీ రైస్ లో వేసుకున్నా, ఇడ్లీలో వేసుకున్నా, చట్నీస్ లో వేసుకున్నా గానీ అది ఫ్యాట్ కంటెంట్ అని అంటారు. అసలు ఏంటి, దేన్ని ప్రిఫర్ చేయాలి మనం? సో జనరల్లీ ఘీ అనేది ఫ్యాట్ కంటెంట్ అసలు కానే కాదు చెప్పాలి అని అంటే. ఘీ అనేది గుడ్ ఫ్యాట్, అది యాక్చువల్లీ. అంటే బ్యాడ్ ఫ్యాట్ అని చాలా మంది అంటారు, అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ వస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతారని. కొంతమంది అయితే చిన్నప్పుడు పిల్లలకి ఘీ అన్నమే పెడతారు, అంటే వాళ్ళు చెబ్బి అవ్వాలి. యాక్చువల్లీ ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్. అంటే అది ఏంటంటే ఘీ తీసుకోవడం వల్ల మనకి డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు మనకి ఘీతో. ఎందుకంటే మనం ఘీ కంటెంట్ అదే చెప్తున్నా, ఇప్పుడు కంటెంట్ అనేది దేనికైనా కానీ లిమిటేషన్స్ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే లీన్ పర్సన్స్ జిమ్ కి వస్తారు, 1 month అవ్వగానే ఫ్యాట్ అవ్వట్లేదు, మజిల్స్ పెరగట్లేదు అని చెప్పేసి అంటే షార్ట్ కట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఘీ ఒకటేసారి 5 spoons 6 spoons లేదా 10 spoons అంటే 50 grams అంటే 20-30 grams. అది కూడా దాంట్లో మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ గుడ్ బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ చూస్ చేయడం, లేదా డైరెక్ట్ రాగా అంటే సెల్లర్స్ ఉంటారు కదా, సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఆ బ్రాండ్స్ కాకుండా డైరెక్ట్ గా రా కూడా దొరుకుతుంటాయి మనకి డైరీ ఫార్మ్స్ లో. సో అది ప్రిఫర్ చేయడం అనేది అట్లీస్ట్ 2 or 3 spoons ఇస్ ఎనఫ్. 2 to 3 spoons అంటే మనకు అప్రాక్సిమేట్లీ 5 to 10 grams. 5 to 10 grams పర్ డే అనేది ఇట్స్ బెటర్. బట్ కొంతమంది తొందరగా ఫ్యాట్ అవ్వాలి, అది తినగానే ఫ్యాట్ వస్తుంది అని చెప్పేసి 30 grams 20 grams ప్రతి ఐటమ్ లో, అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇడ్లీస్ మీద వేసుకోవడం, లంచ్ లో రైస్ తినేటప్పుడు రైస్ లో వేసుకోవడం, మళ్ళీ నైట్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ దాంట్లో వేసుకోవడం. కొంతమంది స్వీట్స్ తినేటప్పుడు స్వీట్స్ లో స్నాక్స్ లో కూడా దాంట్లో కూడా వేసుకుంటుంటారు. అంటే ఇది ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ కమింగ్ టు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే వాళ్ళకి మోషన్స్ ఈజీగా పాస్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం జరుగుతుంది, ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ ఇది హెచ్డిఎల్ అంటారు. ఘీ తీసుకుంటే హెచ్డిఎల్ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ. బట్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఘీ అనే కాకుండా ఇప్పుడు మీరు ఏది తీసుకున్న ఎక్సెస్ అమౌంట్ ఆబ్వియస్లీ అది బ్యాడ్ సైన్. ఇప్పుడు వాటర్ తాగాలి 5 liters అని చెప్తాం, 10 liters తాగితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనకు కడుపులో బ్లోటింగ్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్, నాసియా వస్తుంది. సో ఏదైనా లిమిటేషన్స్ గానే ఉంటుంది.